నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద గల పార్టీ జెండా గద్దె వద్ద కామ్రేడ్ డీవీకే అన్న 4వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ కామ్రేడ్ డీవీకే అన్న భారతదేశ విప్లవోద్యమ నాయకుడని, కమ్యూనిస్టు సిద్ధాంతకర్త అని, ఆయన చెప్పింది ఆచరించని వాడని, అతివాదానికి మితవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రజాపంతా మార్గం సరైందని బోధించాడని, నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్మికుల్ని ఐక్యం చేసి సంఘటితపరిచి అనేక పోరాటాలు చేయించి అనేక విజయాలను సాధించిన దానిలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు. అదేవిధంగా ఈరోజు దేశంలో పర్యావరణంలో జరుగుతున్న మార్పుల గురించి కూడా ముందుగానే చెప్పి అట్టి విపత్తులను ఎదుర్కొనుటకు, వాటిని అడ్డుకొనుటకు సంసిద్దం కావాలని తెలిపారని అన్నారు. కామ్రేడ్ డీవీకే అన్న ఆశయాల కోసం పనిచేశారు. వాటిని నెరవేర్చుటకై పోరాటాలు చేయడమే ఆయనకు నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి పడాల శంకర్, ఎండి ఇర్షద్, బి సాయిలు, డి పోషెట్టి, జి దేవయ్య, జి లాలయ్య, గంగారాం, సాయిబాబా, జి శ్రీను, లక్ష్మణ్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మన భారత జాతీయ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జాతీయ నాయకుడు. ఆయన మరణించి నేటికి 4 సంవత్సరాలు అవుతుంది. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు బోధన్ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద మా పార్టీ జెండా గద్దె దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులు అర్పించడం జరిగింది. కామ్రేడ్ డీవీకే అన్న ఆశయాలను కొనసాగించాలని, ఆయన మహోన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి. ఆయన సమాజంలో ఉన్నటువంటి మానవులందరూ అసమానతలు లేనటువంటి సమసమాజం ఏర్పాటై పేద ప్రజల కష్టాలన్నీ పోవాలని కోరుకున్నటువంటి గొప్ప మానవతావాది. ఆయన నిరాడంబర జీవితం గడిపినటువంటి వ్యక్తి. కమ్యూనిస్టు పార్టీని దేశంలో ముందుకు తీసుకుపోవటానికి ఎట్లా పని చేయాలని చెప్పి నేడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన పని విధానం ఉండాలని చెప్పి దేశంలో జరిగినటువంటి అనేక అతివాద పోకడలకు, మితవాదానికి వ్యతిరేకంగా ప్రజాపంత మార్గంలో ఈ దేశంలో విప్లవాన్ని తీసుకురావాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రోజు జరుగుతున్నటువంటి భూకంపాలు కావచ్చు, లేకపోతే ప్రకృతిలో జరుగుతున్నటువంటి వానలు గాని, ఎండలు గాని, విపరీతమైనటువంటి ఎండాకాలంలో, వానకాలంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ పర్యావరణం గురించి కూడా ఆలోచించినటువంటి గొప్ప వ్యక్తి. సముద్రాలలో జరుగుతున్నటువంటి వేడికి, అదేవిధంగా మంచు గడ్డలు కరిగిపోయి సముద్ర నీటి మట్టం పెరుగుతుందని చెప్పి వీటన్నిటికీ అంటే ఆయన ఒక రకమైనటువంటి మానవతావాది. ఆ రకమైనటువంటి మనిషి యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయేందుకు పోరాడాలని చెప్పి అదే నిజమైనటువంటి నివాళి డీవీకే అన్నకని చెప్పి తెలియజేస్తున్నాం.